ఎస్ ట్రేడర్స్ ప్రీ మార్కెట్లో మనం చెప్పుకునే విధంగా 25,179కి ఓపెనింగ్ ఇచ్చింది. అంటే చూడండి, మనం ఏదైతే ఫ్రైడే రేంజ్ పైన ఓపెన్ కావాల్సింది బిగ్ మూమెంట్ అని చెప్పుకున్నామో, అదేవిధంగా నిన్నటి క్లోజింగ్ ప్రైస్ నుంచి 208 పాయింట్స్ అప్ మూవ్ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ప్రీ మార్కెట్లో మనకి ఛానల్ రెసిస్టెంట్గా వర్క్ చేయొచ్చు అని చెప్పుకున్నాం, మొన్నటి నుంచి చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇది ఫస్ట్ టార్గెట్ 2025 ఈ ఫ్రైడే రేంజ్ పైన ఓపెన్ అయితే ఈ 193 ఫస్ట్ టార్గెట్. 1 సెకండ్, ఇది నిన్నటిది కదా. ఆ, ఈ ఈ రేంజ్ ఎప్పుడైతే దాటుతుందో, మనకి ఫ్రైడే రేంజ్ దాటుతుందో 25,327 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇదే మనకి ఈ ఛానల్ కూడా రెసిస్టెంట్గా వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ ఛానల్ మనకి ఏదైతే ఈ 25,327 రేంజ్ బ్రేక్ అవుతుందో ఒకేసారి, అప్పుడు 25,706 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ తర్వాత కూడా ఉన్నాయి 26 వరకు, కానీ చూద్దాం. అప్పటి వరకు ఒకే విధంగా వెళ్ళిపోదు కదా పైకి. కనుక మనకు ప్రజెంట్ అయితే ఫస్ట్ రెసిస్టెంట్ ఇదే 25,327 ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. ఒకవేళ ఈ రోజు వరకు రెసిస్టెంట్ చూసుకుంటే మాత్రం, ఈ ఛానల్ లోపల ఉండాలి అనుకుంటే మాత్రం మన రెసిస్టెంట్ ఇదే అవుతుంది. 25,193 ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. సెకండ్ రెసిస్టెంట్ వచ్చి 25,247 అవుతుంది. ఇంతకు మించి పైకి వెళ్తే మళ్ళీ ఈ ఛానల్ అండ్ ఈ బ్లూ లైన్ మనకు రెసిస్టెంట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి డే రేంజ్లు. ఇప్పుడు ఈ రెండు మాత్రం డే రేంజ్లు ఇవి. ఇది వచ్చి బిగ్ మూవ్ అంటే మనకి మేజర్ రెసిస్టెంట్ అనమాట. ఈ మేజర్ రెసిస్టెంట్ కనుక బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ఈ సెకండ్ పాయింట్ ఇది ఉంది కదా, ఈ మేజర్ రెసిస్టెంట్ అంతవరకు వెళ్తుంది అనమాట. ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం ఇక్కడ నుంచి బ్యాక్ కిందికి వస్తే మాత్రం మళ్ళీ కిందికి వస్తుంది. ఒకవేళ ఈ డే మనకి బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కనుక మనము ఈ రెండు రెసిస్టెంట్ల గురించి మనం ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. మనం ప్రతి వీక్ నుంచి చెప్పుకుంటున్నామో ఫ్రైడే రేంజ్ కీలకం అనుకుంటున్నది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.